ఒక మాటలో చెప్పాలంటే గాంధీ అంబేద్కర్ కాలం నాటి 1932 పూనా ఒడంబడిక మళ్ళా గుర్తుకొస్తుంది. గాంధీతో ఒప్పందం గుర్చుకున్న సమయంలో అంబేద్కర్ అన్న మాట, నాకు టెంకాయలో ఉండబడే కొబ్బరి గాంధీ తీసుకొని ఉత్త చిప్ప నా చేతికి ఇచ్చిండని చెప్పి ఆయన ఆవేదన చెందడమే కాకుండా ఆయన జీవించినంత కాలం ఆ ఒప్పందం వల్ల జరిగిన నష్టం మాత్రమే గుర్తు చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు వచ్చినట్టే కానీ చట్టం రాకముందే వేలాది ఉద్యోగ అవకాశాలు ఇప్పటికే మాలలకు రేవంత్ రెడ్డి దోచిపెట్టాడు. ఈ చట్టం నిన్న వచ్చింది. ఈ చట్టం రాకముందే వేలాది ఉద్యోగాలు మాలలకు రేవంత్ రెడ్డి గారు దోచిపెట్టాడు. మాలలతో కుమ్మక్కైన వెంకటస్వామి గారి కుటుంబంతో కుమ్మక్కైన మాదిగల పేరుతో రాజకీయ లబ్ధి పొందిన దామోదర్ నరసింహ కూడా రాజీ పడి వాళ్ళ మాదిగ బిడ్డల భవిష్యత్తు కొంత నష్టం తీసుకొచ్చాడు. ఇది ముమ్మాటికి వాస్తవం. ఇప్పుడు వర్గీకరణ చట్టం తెచ్చినామని చెప్పి ఎంత గొప్పలు చెప్పుకున్నా చట్టం రాకముందు మా బిడ్డలకు ఏ నష్టం తీసుకొచ్చారో ఆ నష్టం ఇప్పుడు వెంటనే భర్తీ చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఉత్త చట్టం మా చేతిలో పెట్టి ఉద్యోగాలన్నీ వాళ్ళకి ఇంతకు ముందే ఇస్తే ఇప్పుడు ఆ చట్టం ఇప్పుడు ఏ ఉద్యోగాలు ఇవ్వాలి?